ఈరోజు అయితే మనం స్ట్రీట్ ఫుడ్ పార్ట్ 1 స్టార్ట్ చేద్దాం. సో దాని బదులుగా ఈరోజు 100 రూపీస్ ఛాలెంజ్ నేను మా ఫ్రెండ్కి ఇస్తున్నా. చూద్దాం ఏం చేస్తారు. 100 రూపీస్ ఫుడ్ ఛాలెంజ్ స్ట్రీట్ ఫుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ మనమైతే టీ తాగండి డే స్టార్ట్ అవ్వదు కదా. సో కాంప్లెక్స్ పక్కన ఉన్న టీ టైప్స్కి అయితే వచ్చాను. సో ఆంటీ గారి లాగే టీ అయితే చాలా స్వీట్గా ఉందన్నమాట. 10 రూపీస్ కట్ అయింది, ఇంకా 90 రూపీస్ ఉంది. సో హైదరాబాద్లో కుమారి ఆంటీ అంత ఫేమస్, మన శ్రీకాకుళంలో కుమార్ టిఫిన్స్ కూడా అంతే ఫేమస్ అనమాట. సో ఎప్పుడులాగే నేను ఆర్డర్ చేసినట్టే ఈసారి కూడా 2 కుడుములు ఆర్డర్ చేశాను. సో ఒక కుడుము అయితే 10 రూపీస్ అనమాట, మొత్తం 20 రూపీస్ అయింది ఇక్కడికి. సో లంచ్ కోసం అయితే ఉన్న దానికోసం శ్రీకాకుళం అంతా తిరిగేసాం. అట్ లాస్ట్ మనకి పాలిటెక్నిక్ కాలేజ్ ఐటీఐ దగ్గర ఆపోజిట్ లో ఒక తాతయ్య గారు అయితే పెట్టారు. వెజ్ ఫుల్ మీల్స్ అయితే చెప్పాను అనమాట. ఇందులో మనకి రైస్, ఒక కర్రీ, ఒక ఫ్రై కర్రీ అండ్ చారు, సాంబార్ అయితే ఇచ్చారు. అండ్ పేమెంట్ అయితే చేసేసాం. సో ఈవినింగ్ అయితే అలా తిరుగుతూ స్నాక్స్ ఎక్కడ బాగుంటాయి అని చూస్తే నో డౌట్ మన రైతు బజార్ దగ్గర ఉన్న జిలేబీ షాప్. ఇది చాలా ఫేమస్ అనమాట. కానీ 10 రూపీస్ జిలేబీ అని అడిగాను, 3 జిలేబీలు ఇచ్చాడు. అండ్ టేస్ట్ విషయం అయితే ద బెస్ట్ జిలేబీ అనమాట శ్రీకాకుళంలో. సో డిన్నర్ ఏం చేద్దామని శ్రీకాకుళం అంతా తిరిగేసాం అనమాట. అండ్ లాస్ట్ కి అయితే మనకి జిల్లా పరిషత్ ఆఫీస్ పక్కన అయితే ఒక పుల్కా బండి కనిపించింది. సో అక్కకైతే ఒక ప్లేట్ పుల్కా ఏమని చెప్పాను. అండ్ టేస్ట్ విషయం వచ్చేసరికి చాలా బాగున్నాయండి. వేడివేడిగా మంచి ఆలు కుర్మా కర్రీతో ఇచ్చారు. ఎంత అని అడిగితే 20 రూపీసే అన్నారు. సో ఇలా అయితే ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి.